కిసాన్ సంఘ్ తాడ్వాయి మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైతులు ఆరుంగాలాలు కష్టపడి మా తాడ్వాయి మండలంలో ముందే కరువు ప్రాంతము తాడ్వాయి మండలం అయితే 13 సెంటర్ రెండో అంశం ఏంటంటే ఈసారి అతివృష్టి కారణంగా ఏ చేన్లకు వాహనాలు పోని కారణంగా కొంచెం రైతులు లేటు రెండో పంట అయిన తర్వాత మక్కలు పట్టడం జరిగింది. కనుక ఆ మక్కలను వస్తున్నాయని తెలిసిసుగా ప్రభుత్వం ఆ సెంటర్లను క్లోజ్ చేసి రైతులను ఇబ్బంది పెట్టింది. కనుక రైతులందరూ కుప్పలు పోసుకున్నారు. వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మూడో అంశం ఏంటి అంటే ఈరోజు ఇప్పటి వరకుగా రైతులందరూ చదువుకున్న లేరు. భారతదేశంలో వ్యవసాయం చేస్తున్నారంటే దేనికి పనికిరాను కింద మీ ప్రభుత్వాలు మీ ఉద్యోగులందరూ లెక్క కడుతున్నారు. ఆ లెక్క అంతా మీకు తెలుసు. కానీ ఏ రైతు అయినా యాప్ ద్వారా యూరియా కొనమని చెప్తున్నారు. ఆ యాప్లో అందరి దగ్గర చిన్న ఫోన్లు ఉన్నాయి. ఆయనకి ఏం చేయాలో ఓటీపీ అంటే తెలియదు, ఎట్లా కొనాలో తెలియదు. కనుక ఆ యాప్ను రద్దు చేసి రైతులకు అన్ని సెంటర్లలో యూరియా అందించి రైతులను ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వాలు పెత్తనానికి పోయి మేము రైతులుగా ఎక్కడసుగా మాకు రైతు భరోసా ఇయ్యు రుణమాఫీ అయ్యని రైతులుగా మేము మిమ్మల్ని ఎక్కడ వేరుకోలేము. కానీ మీరు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రైతు భరోసా డబ్బులను ఇప్పటి వరకు 4 సీజన్లు అయిపోయింది. మీరు ఇచ్చింది ఒకటే సీజన్లో ఇంకా 3 సీజన్ల డబ్బులుగా వెంటనే విడుదల చేసి నిరంతరంగా మీరు ఇచ్చే సీజన్ల ప్రకారం రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రుణమాఫీ విషయంలో ఎంత అయిందో ప్రభుత్వానికి లెక్క ఉంది. అయినప్పటికీ మేము చేస్తున్నాం, మేము మొత్తం చేసినామని సంబరాలు చేసుకున్నది మీకు గ్రామ స్థాయిలో తెలుసు. మీదికి పోకడపోవడం కాదు. కనుక పూర్తిగా అందరి రైతులకు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా తరఫున ఈ రోజు వరకు తాడ్వాయి మండలంలో 2550 మంది రైతుల నుంచి సుమారు 1,00,000 క్వింటాల వరకు కొనుగోలు చేయడం జరిగింది. అందులో ఓన్లీ సుమారుగా 15,000 క్వింటాలకు మాత్రమే డబ్బులు చెల్లించింది ప్రభుత్వము. ఇంకా దగ్గర 85,000 క్వింటాల మొక్కలకు 16 కోట్ల చిల్లర డబ్బులు విడుదల చేయాల్సింది ఉంది. కనుక వెంటనే 16.5 కోట్ల డబ్బులు విడుదల చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇంకా సుమారుగా 1950 మంది రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉంది. వాళ్ళు 6 కాలాలు కష్టపడి ఎంతో శ్రమపడి ఇప్పుడు వస్తాయి, రేపైతే వస్తాయని ఆశతోటి ప్రభుత్వానికి అమ్మితే ప్రైవేటోనికి అన్న అద్మానంగా ప్రభుత్వ పరిస్థితి అయిపోయింది. ప్రైవేట్ కోనికి అమ్ముకుంటేనన్నా ఇప్పటివరకు డబ్బులు వస్తున్నాయి. రైతులందరూ ఆవేదన మొరబెట్టుకొని ఇక్కడ వరకు ధర్నాకు రావడం జరిగింది. కనుక ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే డబ్బులు విడుదల చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ తరఫున డిమాండ్ చేస్తుంది.